హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు జీపీఓకి సంబంధించి 3550 మంది పాత విఆర్ నుంచి క్వాలిఫై అవ్వడం జరిగింది. సో వారు పోను ఏ జిల్లాకు ఎంత వేకెన్సీ రాబోతుంది, సో ఏ జిల్లాకు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయాన్ని చూసుకొని మనకు వేకెన్సీకి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీ జిల్లాకు సంబంధించి ఎంత వేకెన్సీ రాబోతుందో చూసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఆదిలాబాద్ జిల్లాకు 458 వేకెన్సీ, భద్రాద్రి కొత్తగూడానికి 236, హన్మకొండకి 60, జగిత్యాలకి 177, జనగాంకి 116, జయశంకర్ భూపాలపల్లికి 148, జోగులాంబ గద్వాలకి 150, కామారెడ్డికి 263, కరీంనగర్కి 47, కొమరంభీం ఆసిఫాబాద్కి 391, మహబూబాద్కి 177, మహబూబ్నగర్కి 219, మంచిర్యాలకి 294, మెదక్కి 334, మేడ్చల్ మల్కాజ్గిరికి 123, ములుక్కి 290, హైదరాబాద్కి 32, నాగర్ కర్నూలుకి 291, నల్గొండకి 381, నారాయణపేటకి 149, నిర్మల్కి 367, నిజామాబాద్కి 212, పెద్దపల్లికి 148, రాజన్న సిరిసిల్లకి 125, రంగారెడ్డికి 397, సంగారెడ్డికి 419, సిద్దిపేటకి 365, సూర్యాపేటకి 347, వికారాబాద్కి 418, వనపర్తికి 157, వరంగల్కి 21, యాదాద్రి భువనగిరికి 173. ఇవి మనకు గత విఆర్ఏలు క్వాలిఫై అయిన వారిని మినహాయించి సో ప్రస్తుతం అయితే ఈ వేకెన్సీ ఉండబోతుంది. సో దాదాపుగా 7000 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అభ్యర్థులు మీ జిల్లాకు సంబంధించి ఎంత వేకెన్సీ ఉందో చూసుకొని ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇది జీపీఓకి సంబంధించి ఏ జిల్లాకు ఎంత వేకెన్సీ ఉందనే విషయాన్ని అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను.